తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతోంది? కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ భేటీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైర్హాజరవటం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండటంతో ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే వారితో అనూహ్యంగా సీఎం రేవంత్ సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఇప్పుడు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి నెక్స్ట్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం జరగబోతోంది? ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ లో? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అనూహ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన 9 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైర్హాజరయ్యారు. ఆయన జ్వరం కారణంగా రాలేదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అందులో 2-3 ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ నోటీసులకు సంబంధించి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు వారం రోజులు గడువు కోరినట్టు తెలుస్తోంది. కాబట్టి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు జూలై 31న తీర్పు ఇచ్చింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో వెంటనే 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్న దానిపైన ముఖ్యమంత్రి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన ముఖ్యమంత్రి అటు న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసుల తర్వాత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, పిటిషన్దారులు ఉన్నారో అందులో బీఆర్ఎస్ పార్టీ సభాపక్షంతో పాటు వాళ్ళ సమక్షంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉంటుంది. విచారణ సందర్భంగా స్పీకర్ మరోసారి ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు పడేది ఎంతమంది పైన, వీటన్నిటిపైన సీఎం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు పడకపోయినా 4 మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్ళపై ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంత మేర ఉంది, ఉప ఎన్నికలు వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్న దానిపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇక నిన్న ఈ పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు ఈ 9 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా తాము బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి అంతకు ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు తమకు విభేదాలు, వారి నుంచి వచ్చే సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావచ్చు, పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని చెప్పి వాళ్ళు కోరినట్టు తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.